హాయ్ ఆల్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? వెజిటేబుల్స్లో అన్నిటికల్లా నీ ఫేవరెట్ వెజిటేబుల్ ఏది అని అడిగితే నేను మాత్రం కాకరకాయ అని చెప్తాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాకరకాయ అంటే. అంత ఇష్టం కాకరకాయ అంటే 3 పూటలు కాకరకాయ పెట్టినా తింటాను. ఈ వెజిటేబుల్స్ కటింగ్ వచ్చేసరికి చాలా చిరాకు నాకు. ఆనియన్స్ కట్ చేయాలి, వెజిటేబుల్స్ కట్ చేయాలి. ఈ గ్యాడ్జెట్స్ ఉంటాయి చూసారా, అవంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఈజీగా కట్ చేసేయచ్చు, ఫాస్ట్గా కుకింగ్ చేసేయచ్చు, బాగుంటుంది. ఒక పావు కేజీ కాకరకాయలు, యాక్చువల్గా పావు కేజీ కాదు, అవి కేజీ కాకరకాయలు తీసుకొచ్చి నెమ్మదిగా కట్ చేసి, చాలామంది ఏంటంటే చక్రాలు కట్ చేసుకుంటారు, లేదా లోపల ఉన్న పిక్కలన్నీ తీసేసి కాకరకాయ మసాలా చేదు పోవడానికి ఏవేవో చేస్తుంటారు. కానీ నేను అలాంటివి ఏం చేయలేదు. నాకు కాకరకాయ చేదుగా ఉండడం ఇష్టం. ఆ చేదులోనే మంచి రుచి ఉంటుంది, టేస్ట్ ఉంటుంది బాగా వండుకుంటే. నా ఫ్రెండ్ తేజు వాళ్ళైతే కాకరకాయ, గుత్తి కాకరకాయ ఇలాంటివన్నీ వండుకుంటుంటారు. నాకు అలాంటివి ఏమి ఇష్టం లేదు. నేను పచ్చి కాకరకాయ కూడా తింటాను. యాక్చువల్గా నాకు ఇష్టం కాకరకాయని కాకరకాయలాగే తినడం. దానికి కొంతమంది బెల్లం యాడ్ చేసుకుంటారు, కొంతమంది పంచదార వేస్తారు, కొంతమంది చేదు పోవడానికి ఏవేవో చాలా పనులు చేస్తుంటుంటారు. కానీ నాకు ఒరిజినల్గా కాకరకాయ టేస్ట్ నాకు చాలా ఇష్టం. ఈరోజు మా మమ్మీ నా కోసం కాకరకాయ కర్రీ చేస్తున్నారన్నమాట. జస్ట్ కాకరకాయ ఫ్రై అలాగా. అందరికీ తెలిసిన కాకరకాయ. కాకపోతే నేనెందుకు వీడియో చేస్తున్నాను అంటే, నేను చాలా ఖాళీగా ఉన్నాను నా దివ్యాంశుని చూసుకుంటూ. ఏదో సరదాగా అలాగ వీడియోలు చేస్తున్నాను. ఏదో సీరియస్గా 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ రావాలంటే మనకి రావు డెఫినెట్గా. ఆ సంగతి ఎలాగో తెలుసు. మన యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వదు, మనకి ఎలాగో తెలుసు. అంత ఎంకరేజ్మెంట్ ఉండదు. ఈ లోకంలో డిస్కరేజ్ చేసిన వాళ్ళు అంత స్పీడ్గా ఎంకరేజ్ చేసిన వాళ్ళు కనిపించరు. అందుకే లైక్లు అడగను, సబ్స్క్రైబ్లు అడగను, కామెంట్లు అడగను. ఎలాగో తెలిసిన విషయమే అది. ఇంట్రెస్టింగ్గా నా కోసం నేను సరదాగా ఏదో అలాగా వీడియో చేసుకుంటున్నాను అంతే. కొంచెం నా ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వాలని, అంతే, ఇంకేం లేదు. కాకరకాయ ఫ్రై మా మమ్మీ ఎలా చేస్తున్నారో చూస్తున్నారు కదా. అంటే మా మమ్మీ చేస్తే నాకు ఇష్టం, కాకరకాయ బాగా ఇష్టం, బాగా చేస్తారనమాట. అందుకని చెప్పి మా మమ్మీతో వంట చేయించుకుంటున్నాను. మా మమ్మీ వచ్చారు మా ఇంటికి, కాకరకాయ వండమని అడిగాను, కాకరకాయ వండుతున్నారనమాట. సో అది ప్రాసెస్. పైన ఆల్రెడీ చూశారు కదా. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ కాకరకాయ తెలిసిన వాళ్ళకి ఒక్కొక్క రకంగా వండుకుంటుంటారు. మనం అలాగే వండుకోవాలని రూల్ ఏం లేదు కదా. మేమైతే ఈ స్టైల్లో వండుకుంటాము. సో కాకరకాయ ఫ్రై బాగా వేగాలి. అదంతా బాగా వేగినంత వరకు ఉంచాలి. ఉంచితే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. చేదు పోదు, కానీ మంచి టేస్ట్లో ఉంటుంది. బాగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా మూత పెట్టుకొని బాగా మగ్గనియాలి, టమాటా వేసే వరకు. కొంతమంది టమాటా వేసుకుంటారు, కొంతమంది టమాటా వేసుకోరు. యాక్చువల్గా నాకు కాకరకాయ ఫ్రై కంటే కాకరకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట. సో ఈ రోజుకైతే కాకరకాయ ఫ్రై అయితే అడ్జస్ట్ అయిపోతాను. లాస్ట్లో టమాటా వేసింది మా మమ్మీ, చూడండి. టమాటా మధ్యలో వేస్తే మగ్గిపోతుంది తొందరగానే, అలా వేస్తుంది అనమాట. ఒక 2-3 టమాటాలు తీసుకున్నట్టుంది. టమాటాలు తీసుకొని ఫ్రై చేసేసి అయిపోయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసి ఇంకా మూత పెట్టింది అనమాట. ఫైనల్గా బాగా అంతా అయిపోయింది, ఫ్రై అయిపోయింది. లాస్ట్కి కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి బ్రదర్స్.